హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీలో భాగంగా మొఘల్స్ ఎంపైర్ అనే టాపిక్లో మనం ఒక ఇంపార్టెంట్ సబ్ టాపిక్ చూద్దాం. ఈ టాపిక్ చూసే ముందు మనం ఒకసారి ఈ జనరల్ స్టడీస్ అనేటువంటి టాపిక్ గురించి ఆలోచన చేద్దాం. మనందరూ తెలుసు ఈ జనరల్ స్టడీస్ స్క్రీనింగ్, ప్రైమరీ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది మనకి ఏపీపీఎస్సిలో అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎక్కడైతే 2 పేపర్స్ ఉంటాయో అక్కడ తప్పకుండా మనకి జనరల్ స్టడీస్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి 2023 మనకి ఈ ఏపీపీఎస్సి నోటిఫికేషన్లో మనకి గ్రూప్ 2లో దాదాపుగా 800 చిల్లర ఉద్యోగాలు ఉన్నట్లయితే అందులో ఇప్పుడు దాకా కాంపిటీషన్ చూసినట్లయితే దాదాపుగా ఒక్కొక్క పోస్ట్కి 800 చిల్లర మంది ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది. ఒక పోస్ట్ ఈజ్ ఈక్వల్ టు 800 మెంబర్స్. కాబట్టి ఇలాంటి సందర్భంలో జనరల్ స్టడీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో మరి అందులో భాగంగా మరి దాంట్లో మనం గెలుపొందాలంటే తప్పకుండా మంచి వీడియోస్ని, మంచి లెసన్స్ని మనం ఫాలో అవ్వాలి. సో ఈ వీడియో మనకి స్మాల్ సబ్ టాపిక్ మనకు మొఘల్ ఎంపైర్లో నేర్చుకోబోతున్నాం. వీడియో స్పీడ్గా ఉంటే రెడ్యూస్ చేసుకోండి, అలాగే స్లోగా ఉంటే ఇంక్రీజ్ చేసుకోండి. సో మొఘల్ సామ్రాజ్యం గురించి చూసినట్లయితే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దీని యొక్క సబ్ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు బాబర్ గురించి చిన్న టాపిక్ నేర్చుకుందాం. మరి బాబర్ గారిని చూసినట్లయితే ఈ బాబర్ అనేటువంటి ఆయన బేసిక్గా మొఘల్ సామ్రాజ్య వంశస్థాపకుడిన. మరి ఈ బాబర్ గారు అసలు పేరు ఏంటంటే మొహమ్మద్ బాబర్ అంటారు, జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్. మరి టర్కీ రాజుల్ని అమీర్లు అంటారు. వారి ప్రకారం బాబర్ అంటే ఏమిటంటే సింహం అన్నమాట. బాబర్ తండ్రి పేరు మీర్జా ఉమర్. బాబర్ యొక్క తండ్రి అయినటువంటి మీర్జా ఉమర్ ఆఫ్ఘనిస్తాను, ఉజ్బెకిస్తాను రెండు దేశాల ఒక పాలకుడు, ఫర్హాన్ అంటే చిన్న ప్రాంతం యొక్క పాలకుడు అయిన. మరి ఫర్హానా లేదా ఫర్గానా అనేటువంటి ప్రాంతానికి రాజధాని ఏంటి అని అడిగినట్లయితే యాండీజన్ అనేటువంటి ప్రాంతం. మరి బాబర్ యొక్క తండ్రి తరపు వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు అని అడిగితే తైమూర్ ఇలాంగ్ వంశానికి చెందినవారు. వీటికి ఇంపార్టెంట్ అండి. మరి బాబర్ యొక్క తల్లి ఎవరి వైపు ఆవిడ అని చూసినట్లయితే ఆమె చంగీజ్ ఖాన్ అని ఉన్నారు ఒక ఆయన. ఆ చంగీజ్ ఖాన్ వంశానికి చెందినవారు బాబర్ తల్లి. మరి బాబర్ ఏ తెగకు అంటే ఏ ట్రైబ్కి చెందినవారు అని చూసినట్లయితే చాగుతాయి అనే తెగకు చెందినవాడు బాబర్. మరి ఏ వయసులో బాబర్ రాజయ్యాడు? ఫర్ఘానా అనే ప్రాంతానికి బాబర్ రాజయ్యాడు అంటే 11 సంవత్సరాల వయసులో ఉమర్ మీర్జా మరణానంతరం ఆయన పాలకుడయ్యాడు. అయితే చిన్నతనంలో బాబర్ తన మేనమామ వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే తర్వాత కాలంలో బాబర్ కాబూల్ అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కాబూల్లో ఆయన సెటిల్ అయ్యాడు. అప్పటికి ఇంకా భారతదేశం అనేటువంటిది ఈ ముస్లిమ్స్కి తెలియదు. బాబరు మొట్టమొదటిసారి ఇండియాపై ఎప్పుడు దాడి చేశాడు అని అడిగితే 1519 సంవత్సరంలో. బాబరు ఈ దాడిని ఎక్కడ చేశాడు ఇండియాలో అని చూసినట్లయితే వాయువ్య భారత్లోని బేరా అనే ప్రాంతం పైన చేశాడు. బాబర్ బేరా వద్ద మొట్టమొదటిసారి ఏం ఉపయోగించాడు అంటే గన్ పౌడర్ వాడాడు. అలాగే బాబర్ యొక్క 5వ దాడిలో పానీపట్ యుద్ధం జరిగింది. బాబర్ దాడి చేస్తున్నప్పుడు భారతదేశంలో ఎవరెవరు పాలకులు ఉన్నారు అని చూసినట్లయితే అప్పట్లో ఉన్నటువంటి రాజులు ఎవరు? బాబర్ దాడి చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీ కింగ్స్ అంటాం. ఎవరంటే పంజాబ్ని
దౌలత్ ఖాన్ లోడి అనే ఆయన పరిపాలిస్తున్నాడు. ఢిల్లీని ఇబ్రహీం లోడి అనే అతను పరిపాలిస్తున్నాడు. మాళవా అనే ప్రాంతాన్ని మొహమ్మద్ క్యూ అనే ఆయన, మేవార్ రాజ్యాన్ని రాణా సంగాని, గుజరాత్ రాష్ట్రాన్ని ముజఫర్ షా అనేటువంటి ఆయన్ని, బెంగాల్ను నుస్రత్ షా అనే అతను, దక్షిణ భారతదేశంలో ఏ రాజు ఉన్నాడు అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలన చేస్తూ ఉన్నారన్నమాట. సో మరి బాబర్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఆయన పరిపాలన చేశాడో చూస్తే 1726 నుంచి 30 అంటే కేవలం 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. మరి అంటే మనకి 5 అంటే మనం ఇయర్స్ వైజ్ మామూలుగా చూస్తే 4, ఎందుకని 26-27, 27-28, 28-29, 29-30 ఓన్లీ 4 ఇయర్స్ పరిపాలన చేశారు ఆయన. మరి రాణా సంగ్రామ్ సింగ్ ఆలం ఖాన్ లోడి అభ్యర్థన మేరకు 5వసారి దాడి చేశాడు. 1726 సంవత్సరం ఏప్రిల్ 21న మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ ఎవరిని ఓడించాడు అంటే ఇబ్రహీం ఖాన్ అనేటువంటి అతన్ని ఓడించాడు. అలా ఓడించి అతన్ని మొఘలుల పాలనని స్థాపించిన వాడు ఈ బాబర్. ఈ మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్కు సహకరించినటువంటి రాజు ఎవరు అంటే ఇండియన్ రాజు ఎవడు అంటే రాజా విక్రమ్జిత్ అనేటువంటి అతను. ఇతను గ్వాలియర్ మధ్యప్రదేశ్, ఈ గ్వాలియర్ మధ్యప్రదేశ్. సో ఈ రాజస్థాన్ యొక్క పాలకుడు విక్రమ్జిత్. మరి ఈ యుద్ధంలో అంటే మొదటి పానిపత్ యుద్ధంలో బాబర్ రూమి గొయ్యి తవ్వి, అలాగే తులుగుమా అశ్వగద అనే 2 యుద్ధ తంత్రాలను మరి ఉపయోగించాడు. మరి 1727 సంవత్సరంలో బాబర్ చేసిన 2వ యుద్ధం పేరు కాన్వా యుద్ధం. ఈ యుద్ధంలో ఆయన ఏం చేశాడంటే మేవార్ అనేటువంటి ప్రాంతం యొక్క పాలకుడు రాణా సంగ్రామ్ సింగ్ని ఓడించారు. ఈ యుద్ధంలో అంటే మేవార్ యుద్ధం తర్వాత, కాన్వా యుద్ధం తర్వాత మనకి ఈ కాన్వా యుద్ధం టైంలో బాబర్ రాణా సంగ్రామ్తో జిహాద్ పవిత్ర యుద్ధం ప్రకటించాడు. ఈ కాన్వా యుద్ధం తర్వాత ఈ యుద్ధంలో విజయం సాధించాడు బాబర్. ఆ విజయం సాధించిన తర్వాత ఆయన ఇచ్చిన బిరుదు ఏంటంటే గాజీ. ముస్లింలపై టంగా అంటే స్టాంప్ డ్యూటీ అనే పన్నును రద్దు చేశాడు. ఆ విధంగా మత మార్పిడులు అనేటువంటి ఆయన ప్రోత్సహించినట్లే. ఎందుకంటే ఎప్పుడైతే ముస్లింలకు మాత్రమే టంగా అనేటువంటి పన్ను విధానాన్ని ఆయన తొలగించాడో తప్పనిసరిగా మిగతా వారిని కూడా వారి మతాంతరీకరణ చేయడానికి వారికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఈ కాన్వా యుద్ధం తర్వాత బాబర్ యొక్క స్థానం భారతదేశంలో స్థిరమైంది. మరి రాణా సంగా ఎవరైతే ఓడిపోయారో ఆయనకి బిరుదులు ఉన్నాయి. ఆయన మ్యాన్ ఆఫ్ 100 బ్యాటిల్స్ అని, ఫ్రాగ్మెంటెడ్ సోల్జర్ అని పిలుస్తున్నారు. సో ఈ బిట్స్కి ఇంపార్టెంట్. మరి రాణా సంగా యొక్క తాత పేరు ఏంటంటే రాణా కుంభ. ఈయన 1465 నుంచి 68 దాకా, 33 నుంచి 68 దాకా పరిపాలించి చిత్తోడ్లో కీర్తి స్తంభాన్ని నిర్మించాడు. 1528లో చందేరి యుద్ధంలో మాల్వా పాలకుడు మేదిరాయిని ఓడించాడు బాబర్. చందేరి కోటను మాల్వాను ఆక్రమించాడు బాబర్. 1529లో గోగ్రా యుద్ధంలో నుస్రత్ షా అనే అతను మొహమ్మద్ షా అనే అష్టులను ఓడించి బెంగాల్ ఆక్రమించాడు బాబర్. 1530లో బాబర్ మరణించాడు. ఇతని మరణం గురించి గుల్ బదన్ బేగం అనే ఆవిడ తన హుమయూన్ నామా అనే పుస్తకంలో పేర్కొంది. బాబర్ తన ఆత్మకథ బాబర్ నామాను ఏ భాషలో రచించాడు అని అడిగితే టర్కీ భాషలో. మరి దీన్నే అంటే ఈ బాబర్ నామానే ఏమని పిలుస్తారు అంటే తజక్ అనే తజుక్ ఈ బాబరీ అనేటువంటి పుస్తకంతో పిలుస్తాడు. అందువల్లే బాబర్ యొక్క బాబను ఏమంటారంటే స్వీయ చరిత్రల రారాజు అంటారు. కింగ్ ఆఫ్ ఆర్ ఎంపరర్ ఆఫ్ ఆటోబయోగ్రఫీస్. ఈ బాబర్ యొక్క అమీరులు అతనికి బాబర్ అనేటువంటి బిరుదుని ఇచ్చారు. ఈ బాబర్ అంటే ఏంటంటే పులి లేక సింహం అనే బిరుదు. బాబర్ తన స్వీయ గ్రంథమైనటువంటి తజక్ ఈ బాబరీలో
హిందుస్థాన్ జనంతో నిండిన విశేషమైన ఉత్పత్తి కలిగిన చాలా విశాలమైన దేశం లేదా అద్భుత దేశం అని వివరించాడు. ఇతను ముస్నవి లేదా మస్నవి అనే పుస్తకాన్ని కూడా రాశారు, చాలా ఇంపార్టెంట్. మరి బాబర్ కాలంలో కాశ్మీర్ పాలకుడు ఎవరు అని చూసినట్లయితే మీర్జా హైదర్ అనే ఆయన. ఈయన తారీఖ్ ఈ రషీదీ అనే పుస్తకాన్ని రచించాడు. అలాగే ముల్లా షరీఫ్ అనేటువంటి ఆయన జాఫర్ నామాని రచించాడు, బాబర్ టైం వాడు. సో ఈ చిన్న వీడియోలో మనం ముఖ్యంగా బాబర్ గురించి మనం నేర్చుకున్నాం. ఈ బాబరు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, అలాగే ఆయన యొక్క బిరుదులు ఏంటి, వారి యొక్క విజయాలు ఏంటి, వారి యొక్క టైంలో కాంటెంపరీ కింగ్స్ ఎవరు, ఇవన్నీ మనం ఇందులో చూసాం. సో ఈ వీడియోలో ఈ బాబర్ గురించి మనం ముఖ్యమైన పాయింట్స్ని స్టడీ చేస్తే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి వీడియోలు మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి రాబోయేటువంటి వీడియో యొక్క అలర్ట్స్ లేదా వీడియో నోటిఫికేషన్ని పొందండి. తప్పకుండా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వీడియోసే మేము తయారు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నాలు అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఆల్ ద బెస్ట్.